కళాకారులందరికీ కళాభివందనాలు. అలెక్య చిట్టి పికిల్స్ లో కస్టమర్ ని ఎలా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడుతుంది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడింది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడకాన్ని ఏమంతే లంజా కొడకాన్ని ఏమంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ లంజా కొడకాన్ని ఏమంతే. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. years later. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మేము ఒక రోజులో 1000 కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. ఏం చేద్దామంటావు మరి? ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను అలెక్య చిట్టిని మాట్లాడుతున్నాను. చెప్పాలి. అరే కొడక రివ్యూస్ చూసినోడు గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ లంజా ఏమంతే. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఇదండి జరిగింది అయితే ఇది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. తర్వాత ఏమైంది? తాత అన్న వచ్చాడు. ఏ అన్నారా? హాయ్, రండి సంబంధం రండి, మీరు ధైర్యంగా రావచ్చు. ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. పెద్ద చెల్లి అందగత్తి, రెండో చెల్లి అప్సరస, మూడో చెల్లి ఇంకా హీరోయిన్. ఇది వినండి. ఆఫ్రికా వస్తావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలాసన్ రామణ్య పచ్చల వ్యాపారంలో చాలా దుకాణం. కట్ చేస్తే నేను పడుకోని లేసేలో ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం, జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. ఆడపిల్లల సహనం కోల్పోయి తిట్టేశాడు, క్షమించండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది. ఓకే ఓకే. నేను అలెక్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి.